తాము అధికారంలోకి వస్తే భూలక్ష్మి పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పేదల భూముల్ని రేవంత్ రెడ్డి సర్కార్ లాక్కుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ రోజు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఆచరణలో మాత్రం సామాజిక న్యాయం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. విజయశాంతి లాంటి ఉద్యమకారుల్ని పక్కన పెట్టి మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన అడ్వైజర్ల జీతాల విషయంలోనే సామాజిక న్యాయం ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి చెప్పేది సామాజిక న్యాయం కానీ ఆచరణలో మాత్రం ఆటవిక న్యాయమా అని ప్రశ్నించారు. అప్పర్ క్లాస్ మాట్లాడితే ఒక రకమైన చర్యలు, లో క్లాస్ మాట్లాడితే మరో రకమైన చర్యలు తీసుకుంటారా? ఇదేనా రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం అని ప్రశ్నల వర్షం కురిపించారు కవిత. రేవంత్ రెడ్డికి భూమి అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్ గా మారిపోయిందని కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో కూడా 3000 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చారని, ఆ తర్వాత ఆపివేశారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలోని అన్యాక్రాంతమైన భూముల్ని సేకరించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడం సాధ్యమేనని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి పదే గతంలో జరిగిన విషయాల్ని ప్రస్తావిస్తూ చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టకూడదని కవిత హితవు పలికారు.